మళ్ళీ డిటో. చెల్లిని ఇంత చిన్న పిల్లని నువ్విలా తిట్టినా కొట్టినా, నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా, చక్కని బొమ్మనే ఇవ్వనా. వాటర్ రియల్లీ నైస్ ప్లేన్ తీసుకొని దీన్ని థ్యాంక్ యూ చెప్పుకో. ఐఎమ్ నాట్ ఎ నాటీ గర్ల్ తెలుసుకో, సన్ని ఇప్పుడైనా ఒప్పుకో. वनकम सत श्री अकाल आदाब वेलकम टू कलगट मैक्स फ्रेश సో లాస్ట్ ఎపిసోడ్ లో కిడ్స్ రౌండ్ అంటూ మిమ్మల్ని కిక్ ఎక్కించాం రైట్. అదే కిక్ కంటిన్యూ చేద్దామా? భాను, ఈ రోజు మనం రెడీగా ఉన్నాం మీరందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మరి మనకి ఈ రోజు ఇక్కడ సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2 చక్కని హౌసెస్ ఇస్తున్నారు. మరి ఈ D2 టైటిల్ ఎవరు గెలుచుకుంటారో అని నేను కూడా లాస్ట్ వరకు వేచి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్. నువ్వు చెప్పావు కదా, నీకోసమైనా దుమ్ము దులిపి దంచి కొట్టేస్తాం. ఇక స్టార్ట్ చేద్దామండి. క్వార్టర్ ఫైనల్స్లోకి వచ్చాం. చాలా చాలా క్రిటికల్గా మారింది కాంపిటీషన్. ఏ చిన్ని పొరపాటు జరిగినా క్వార్టర్ ఫైనల్లోనే ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. బట్ దుమ్ము దులిపి దంచి కొడితే సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించే 35 లక్షల విల్లా మాస్టర్ సొంతం అవుతుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరతరాలకు చెరుగని చిరునామా వారు అందించే 35 లక్షల విల్లా కంటెస్టెంట్ సొంతం అవుతుంది. సో వాళ్ళ కలల్ని నిజం చేయడానికి D2 రెడీగా ఉంది. మరి మొదలెడదాం కిడ్స్ రౌండ్. ముందుగా ఎవరు రాబోతున్నారంటే రాబర్ట్ మాస్టర్. మా రాబర్ట్ సార్ పవర్ ఏంటో మీకు తెలుసా సీఎం గారు? తెలుసమ్మా, నేను కూడా చూశాను. అంతెత్తు మించి ఒకేసారి దూకేసరికి కాలికి 3 ఫ్రాక్చర్స్ అయ్యాయమ్మా. అయినా కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నాడు. వైఎస్ గారు, మీరే కాదు ఆ ఎపిసోడ్ నేను కూడా చూస్తాను. మా నాన్నకి ఫోన్ చేద్దామంటే ఆయన ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది, అందుకే నేను చేయలేదని తెలియజేసుకున్నాను. మన గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మా రాబర్ట్ సార్ తన కంటెస్టెంట్ని పంపించబోతున్నారు. Your attention please. Number 373 flight from Hyderabad to Chennai is delayed for 30 minutes. హాయ్ హాయ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? D2 డాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నాను. నేను ఆ కాంపిటీషన్కే వెళ్తున్నాను. అయినా మీరు వచ్చి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఎలాగో ఫస్ట్ ప్రైజ్ నాకే కదా. అది నువ్వు చెప్పకూడదు. ఎవరు గెలుస్తారనేది ఆ దేవుడికే తెలుసు. ఎందుకంత పొగరుగా మాట్లాడుతున్నావు? నేను నీ జోలి రాలేదమ్మా, నన్ను వదిలే. హలో డాడీ, నేను ఇంకా వెళ్ళలేదు. హాఫ్ అన్ అవర్ ఫ్లైట్ డిలే అయింది.
ఇక్కడ ఓ పిచ్చోడు వచ్చాడు, వాడు కూడా కాంపిటీషన్కి వస్తున్నాడంట. మీరేం కంగారు పడకండి, ఫస్ట్ ప్రైజ్ నాకే కదా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి దగ్గర నన్ను పిచ్చోడు అన్నారే, ఈ పిచ్చోడు ఆటను కొంచెం చూస్తారా? Yo, what I'm about to do is break it down. Wish you rich. You ain't heard something like this before. Yeah, sing it. Dance. I like that. Feel the beat, Shake your ass. ది రాబర్ట్ మాస్టర్ మూవ్మెంట్ ఎవరు ట్రై చేయొద్దు, ట్రై చేస్తే డేంజర్. చేసైనా చాటింగ్ లోకెళ్ళైనా మాటలతో పడగొట్టి పట్టేస్తా. అయితే అమెరికైనా లేదా లండన్ కైనా హ్యాపీగా చెక్కేసి సెటిల్ అవుతా. అయిపే మసకైపోతే కొట్టాలి తప్పదు మస్కా, రిస్కే చేసేయాలి తప్పేమి కాదులే మస్కా. హే ఆరేనా మరి నూరైనా ఇక ఆరే నూరు నూరే ఆరేనా. హే మ్యాన్, అక్కడొద్దు, ఇక్కడ ఆడి చూద్దాం. ఆర్ యు రెడీ? నీతో ఆడితే నా గురువు తిడతారు, నా శిష్యుడితో ఆడు. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాక్ టు హోమ్.
మరి వీరిలా ఫీట్లు చేసినప్పుడు ఏమైనా కింద పడి దెబ్బలు తగిలితే 108కి ఫోన్ చేయండి. అప్పుడు అంబులెన్స్ కుయ్యమంటూ వచ్చి మీ అందరికీ ఉచిత వైద్యం కూడా చేస్తామని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వైఎస్ గారు, మీరు అలాంటి ఏమి ఉచిత చికిత్సలు చేయించే అవసరం లేదు. మీరు రాబర్ట్ మాస్టర్ కంటెస్టెంట్లు ఎన్ని ఫీట్లు చేసినా మళ్ళీ తేరుకుంటారు. ఒక్కవేళ అలాంటి అవసరం వస్తే వీరిని ఆ ఫ్లైట్లోనే అమెరికా తీసుకెళ్ళి అక్కడ చికిత్స చేస్తాం. అవసరం వస్తే ఈ D2ని మొత్తం హాస్పిటల్లోనే అరేంజ్ చేస్తాం సార్. నువ్వు మైకేల్ జాక్సన్లో చేయడంలో మాహిర్ కదా కదా చేస్తావా నా కోసం? ప్లీజ్ మా కోసం ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేయండి. అందరికీ ఒక విషయం చెప్పాలి. అచ్చు రాబర్ట్ని చిన్నప్పుడు చూసినట్టుగానే ఉంది. సూపర్, ఫంటాస్టిక్ ఫంటాస్టిక్. నీ పేరేందన్నా? వినాయక. వినాయక. జై హో వినాయక, జై హో వినాయక. మైకేల్ జాక్సన్ చచ్చిపోలేదు, ఇక్కడ ఉన్నాడు. సరే బాను, బాగా చేసే వాళ్ళ గురించి చెప్పమంటావా లేదంటే చాలా బాగా చేసే వాళ్ళ గురించి చెప్పమంటావా? సార్ ఇద్దరి గురించి చెప్పండి సార్. చాలా బాగా వచ్చి ఉమయ్ చందు ఈ బ్లాక్ బాయ్స్ చేశారు. ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్. దుమ్ము దులిపి దంచి ఎవరు తెలుసు కొట్టాడు? ఇతను కొట్టాడు. వినాయక తెలుగువా తమిళ? తెలుగు. వినాయక వినాయకుడు సూపర్గా చేశావు. అంటే ఈ జనరేషన్లో ఇటువంటి మైకేల్ జాక్సన్ చేసే అబ్బాయి, ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ బాయ్. అదరహో అదరహ. వీడు పేరుకి వినాయకుడు అని పేరు పెట్టుకున్నాడు, కానీ వెనకాల ఒక వినాయకుడు ఉన్నాడు. లీన్గా ఉంటే అన్ని మూమెంట్స్ చాలా ఈజీగా వస్తాయి. ఫ్యాట్గా ఉంటే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది మనకి, మనం లావుగా ఉన్నాం, మనం చేయలేమేమో. అది కాదు, సూట్ కేసు నుంచి బయటకు వచ్చేదానికి స్ట్రగ్లింగ్ చేశాడు పాపం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది, జారిపోయింది అక్కడ పాపం. కానీ ఎక్కడా వదలలేదు. అదే పవర్ తోటి అదే ఫెంటాస్టిక్గా చేశాడు. ఉమాయ్ చాలా బాగా చేశాడు. ఇది వచ్చి మళ్ళీ కాన్సెప్ట్ తోటి వచ్చిన ఒక సాంగ్. సో మీకన్నా
ఇక్కడ కాలు ఎరగొట్టుకుని కూర్చుని ఆయనకి వెళ్ళాలి. అంటే నన్ను అడుగుతూ వచ్చాడు, అక్క ఫ్లైట్ని ఇక్కడ ల్యాండ్ చేయనా, మీరు చెప్పారంటే అలా టేక్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను చెన్నైకి అన్నాడు. నేను లేదురా వెనక్కి తీసుకెళ్ళి ఈ స్టేజ్ వెనకాల పార్క్ చేసే అన్నాడు. సూపర్, ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. వినాయక యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాట్స్ దేర్ పేరెంట్స్, వినాయకుడు పేరెంట్స్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు? 2 years నుంచి చేశాను. ఏమండి మీకు తెలియడానికి ఛాన్స్ లేదు, ఇంట్లో ఆడవాళ్ళకే తెలుస్తాయి. మీరు అక్కడ పని చేసి పొద్దున్న వెళ్ళి రాత్రి వస్తే ఆవిడ చెప్తుంది, ఏమండి మనవాడు బాగా చేసేస్తున్నాడు అండి, ఆవిడకి ఇవ్వండి. యాక్చువల్గా 2 years బేబీ నుంచి చాలా ఇంట్రెస్ట్ అంటానికి, స్టన్స్ అవన్నీ చేసేవాడు జిమ్నాస్టిక్స్ టైప్లో. సో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి మీరే చేర్పించారు. వదలదు, చాలా మంచి హ్యాబిట్. కొంతమందికి మాత్రమే వస్తుంది చిన్నప్పటి నుంచి, లేకపోతే నేర్పించినా రాదు ఈ విద్య. కొంతమందికి ఇన్బోర్న్గా వస్తుంది, అది వాడికి గాడ్ గిఫ్ట్. అది ఉంది, ఆపొద్దు ఎక్కడ. మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఇంతవరకు నేను స్ట్రైట్గా మైకేల్ జాక్సన్ చూడలేదు, బట్ ఆ డాన్స్ వచ్చేసాను. సూపర్ కోసం స్టిల్ మస్తు ఒక స్టిల్ ఏంటి చేసి అడిగాడు, బట్ నేను ఒక స్టిల్ ఇస్తారా, నాకు ఒక స్టిల్ ఇస్తారా? The way she came into the place, I knew I'd been in there. There was something different. ఫెంటాస్టిక్. సో మనం ఒక బ్రేక్ తీసుకుని పార్టీ చేసుకోవాల్సిందే. తీసుకుందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. టేక్ ఎ బ్రేక్. మాస్టర్, will you marry me? అంటే మాస్టర్ గారిని చదువు చెప్పించొద్దంది, ప్రిన్సిపల్ని లవ్ చేస్తానంది. ఆ అమ్మాయి నడవడికలు నాకు నచ్చలే. అందరూ ఏదో ఒక తప్పు చేశారు, వీడు మాత్రం అద్దరు కొట్టేశాడు. నన్ను ఎంకరేజ్ ఎందుకు చేయట్లా? 18 మంది మాస్టర్లో 10 మంది వెళ్ళేంత వరకు మీరు నించున్నారంటే అది మీ కెపాసిటీ. ఈరోజు కిడ్స్ స్పెషల్ మాత్రమే కాదండోయ్, ఈరోజు మరొక స్పెషల్ డే కూడా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ స్పెషల్ ఛానల్ ఈటీవీ, మీ టీవీ, తెలుగు వారందరి టీవీగా మారినటువంటి ఈటీవీ 14 వసంతాలు పూర్తి చేసుకుందండి. 14వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరి హృదయాల్ని దోచుకుని వాళ్ళందరి మన్ననలు పొంది 14వ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని ఈ టీవీకి మా కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 ఎంటైర్ టీమ్ తరపున హ్యాపీ బర్త్డే టు ఈటీవీ మీ టీవీ. ఈటీవీ ప్రేక్షకులకి 14వ సంవత్సర శుభాకాంక్షలు. ఈటీవీ వ్యూవర్స్కి 14th year యానివర్సరీకి నా బెస్ట్ విషెస్. నా పేరు గణేష్ స్వామి, కొరియోగ్రాఫర్ నుండి. ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈటీవీ 14th యానివర్సరీ శుభాకాంక్షలు. హలో, ఐఎమ్ శేఖర్. మా D2 టీం తరపున ఈటీవీ ప్రేక్షకులకు 14th యానివర్సరీ శుభాకాంక్షలు. హాయ్, ఐఎమ్ రాబర్ట్. ఈటీవీ ఆడియన్స్కి 14th విషెస్.
ఈటీవీ ప్రేక్షకులందరికీ D2 ఎంటైర్ టీం తరపున అండ్ నా తరపున 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలండి. లాంగ్ లివ్ ఈటీవీ. ఇక్కడ ఒక నౌకరు యజమాని మధ్య సంభాషణ చూద్దాం. ఆ యజమాని అనుకుంటుంది నేను ఒత్తి దద్దమ్మని పెట్టుకున్నానని, నౌకరు అనుకుంటుంది నేను ఒత్తి దద్దమ్మ దగ్గర పని చేస్తున్నానని. అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అనుకుంటున్నారో వీళ్ళిద్దరిలో ఎవరు తెలియని వాళ్ళో ఇప్పుడు చూద్దాం. దేవర్షిని, 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 ఎక్కడ తెచ్చావు? ఏంటి అరవడం? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అదేంటమ్మగారు, నేనే తిన్నా, తమరు తినంగా మిగిలిందే కానీ నేను తినేది. నీకు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయే. సరే కానీ నిన్ను ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తావా? చెప్తానమ్మగారు. నీకు ఒక దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు? డబ్బు కావాలని కోరుకుంటాను. డబ్బు ఎప్పుడైనా వస్తుంది. అదే దేవుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేనేం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు అమ్మగారు? తెలివితేటలు కావాలని కోరుకుంటాను. అంతేనమ్మగారు. ఎవరికి తక్కువ అయితే వాళ్ళు అదే కోరుకుంటారు. వాళ్ళ పేరేంటమ్మా? కోమలి సిస్టర్స్. కోమలి సిస్టర్స్. Yes. సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సరే, ఇప్పుడు మన పజిల్లోకి వచ్చేద్దాం. ఓకేనా? మీకు కూడా కాస్త పని పెడతాను. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎవరో గెస్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్కి డాన్స్ నేర్పుతున్నటువంటి మాస్టర్. నేను చేయొచ్చా? చేయండి మేడం. భాస్కర్ మాస్టర్. అది ఎవరంటే సామ్రాట్ సార్. మరి సామ్రాట్ సార్ ఇప్పుడు తన కంటెస్టెంట్ జరీని పంపించబోతున్నారు. Muscular, hey popular, hey muscular, hey popular, spectacular, he's a bachelor. पप्पू की गाड़ी तेज है, पप्पू कुड़ियों में क्रेज है, पप्पू की आंखें लाइट ब्लू, पप्पू दिखता अंग्रेज है, ब्रांडो की घड़ी हाथों में, परफ्यूम गुची वाला, तिरकी तुदाना गिगी दाना, let's dance. Tirki tudana gigi dana, let's dance. But Papu can't dance. Papu can't dance sala. పిల్లలు చెప్పండి, ఏ బి సి. స్టాప్. ఏయ్, మన పాట ఏంట్రా? किथे गया सी जिंदगी दे मजे लैन पाप गया सी आहो पाप गया सी तेरा पिछू विछड़े हो यार मिल गए सच्चे प्यार मिल गए यारा ने सी बोतलां दे गट खोल ले थोड़ा थोड़ा सारे ने दारू पा लिया नाले उन्हें संगदा है गाना ला लिया మాస్టర్, విల్ యూ మ్యారీ మీ? లేదమ్మా, నేను చేయను. నువ్వు దయచేసి చదువులో కాన్సంట్రేట్ చేయి. శ్వాసలేని ఆశనేనై మిగలన్నా
వినోద్, శేఖర్, గణేష్, క్రిష్, చందామణి, Muscular, సామ్రాట్ అన్న, muscular, hey popular, spectacular, he's a bachelor. ఏయ్ భాస్కర్, రాబర్ట్ సార్, ఇది మాస్టర్లు అందరూ ఇలా కిడ్స్ రూపంలో వచ్చారు. చదువుకోండ్రా అని పంపిస్తే ఏబీసీ మాకే తెలుసు నా అమ్మాయి మొదలెట్టింది. తర్వాత గ్రీక్ వీడులాగా ఈ మాస్టర్ గారికే అంటే మాస్టర్ గారిని చదువు చెప్పించొద్దంది, ప్రిన్సిపల్ని లవ్ చేస్తానంది. ఆ అమ్మాయి నడవడికలు నాకు నచ్చలే. లేదు మేడం, ఆ కుర్రాడి మీద కన్నేసినప్పటి నుంచి మీకు నచ్చట్లా? కుర్రాడి మీద కాదు, తనదే ఏపీసీ మాస్టర్ అని ఒక ఆయన నేర్పిస్తుంటే ఆయన నాకు అక్కర్లేదు, ఏంటి ఈయన దగ్గర నేర్చుకోవడం అంది. ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ని లవ్ చేస్తున్నానని చెప్పింది. తిండ్రా, అక్కడికి వెళ్ళి మందు కొట్టింది. ఏంటో కొన్ని స్టూడెంట్స్ని రాంగ్ చేసినట్టుగా అనిపించింది. కరెక్ట్ స్టూడెంట్ కాదు మాస్టర్ గారు. కాన్సెప్ట్ నెగటివ్గా ఉంది. నెగిటివ్ కాన్సెప్ట్. ఎక్కడన్నా పాజిటివ్ అయి ఉంటే బాగుండేది. అవునవును, మిగతా అంతా చాలా బాగుంది. ఒక మామూలుగా చూస్తే ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. తరుణ్ సార్, నెగటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉండింది. తర్వాత అప్పుడు కూడా చూశాను, పిల్లలు అప్పుడు కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బట్ ఈ ప్లాట్ఫామ్లో వచ్చి మంచి మెసేజ్ ఇస్తే బాగుంటుంది. మెసేజ్ గురించి ఆలోచిస్తే ఏమో తెలియదు, కానీ మిగతా విషయాలు ఆలోచిస్తే మాత్రం మస్తుందనా? వాళ్ళ జడ్జెస్కి అలా ఉంది, నా దృష్టితో నేను చూశాను. నాకు బాగుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు జడ్జెస్ కాబట్టి వాళ్ళకి కాదు సామ్రాట్ గారు చాలా బాగుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇండివిజువల్ గానీ మామూలుగా చూస్తే ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. నన్ను మీరు పాయింట్స్గా కానీ అడిగారంటే మాత్రం దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్. మరి అవన్నీ పక్కన పెడతాం. మా జెరిన్ పాప కూడా ఓకే ఈరోజు మేడం. ఓకే ఓకే, అంతేగాని ధమ్మాస్ కాదు. లాస్ట్ ఎపిసోడ్ అద్దరు కొట్టావు. ఎనీవే ఇట్స్ ఓకే. ఎనీవేస్ పర్వాలేదు, మరి అంత టెన్షన్ పడదు. అంత టెన్షన్ వద్దు. అరే నాయనల్లారా, మిమ్మల్ని తక్కడ పెట్ట, మిమ్మల్ని ఎవరు ఏమనలేదు, మీరు హ్యాపీగా ఉండండి. అది తిట్లు మీకు కాదు, మీకు దానికి సంబంధం లేదు. తిట్లన్నీ ఇక్కడ ఈ మాస్టర్కి మాత్రమే. సామ్రాట్ సార్ ఒకసారి అన్నకు ఒకసారి అందరూ ఫ్లైంగ్ చేయండి. థ్యాంక్స్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దామా ముందు? మీ అందరికీ మరొకసారి పజిల్ అండి. కమ్ ఆన్ గెస్, ఎవరి హీరో? వినోద్ సార్. మాస్టర్, కిడ్స్ రౌండ్ లో దుమ్ము దులిపేస్తారు కదా? షూర్. కిడ్స్ రెడీయా? రెడీ. Party people, listen up. I got something to say tonight. We're gonna play a little game. When I say who's in the house, I want you to say I'm in the house. Are you ready? Who's in the house? I'm in the house. Who's in the house? I'm in the house. Say who's in the house? I'm in the house. Who's in the house? Say I'm in the house. Distractions. What's up? Are you ready to break it down? And keeping it real? Let's
Let's get ready to rumble. Stop, 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 stop. చూసావా అచ్చం అచ్చందా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లు ఆ పాట గుర్తుకొచ్చింది నాకు. నాగేశ్వరరావు గారు కొంచెం ఇటు వస్తారా? రా ఇక్కడ రా ఇక్కడ రా. నాకు చాలా ఫేవరెట్ నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఖచ్చితంగా వస్తా. తొందరగా రా, తొందరగా వచ్చి వచ్చేసా. దీన్ని చెంపు చెంపు. సూపర్ గా, ఎస్పెషలీ ఇద్దరు చిన్న కుర్రాళ్ళు సూపర్ గా. చైతి ఎందుకు మ్యామ్ ఎందుకు తీయాలి? బాను చైతి ముట్టొద్దు, ముట్టుకోవద్దు. ఎందుకు? ఆ ఫిగర్ ను మాత్రం ముట్టుకోవద్దు. సారీ మ్యామ్, నేను ముద్దు పెట్టుకుంటే. అయ్యో టెన్షన్ తెప్పించగా. నువ్వుట్రా కొంపదీసి మీ ఫేవరెట్ అయిపోయాడు ఏంటి మ్యామ్? బికాస్ ఫేవరెట్ కాదు, డార్లింగ్ అయిపోయాడా? వాడు పెద్ద అయినంత వరకు వెయిట్ చేసి వాడిని నేను అందరూ ఏదో ఒక తప్పు చేశారు, వీడు మాత్రం అద్దరు కొట్టేశాడు. నేను ఫ్యాన్ అయిపోయారా? నాన్న ఏడవద్దు నాన్న, ఏడవద్దు, సంతోషం ఆనందం. సూపర్ కళ్యాణ్ సూపర్. సరే నేను నచ్చానా? సూపర్ కళ్యాణ్ కాదు, రేఖ ప్రకాష్ మేడకి ఒక చిన్న మంచి ముద్దు పెట్టేసి దానన్న ఇంకా దారా. మళ్ళీ చిన్ని ప్రకాష్ సార్ చూస్తే నన్ను కొడతారు. లేదు పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటారా?
నాగేశ్వరరావు గారు మీరు కూడా వెళ్ళిపోండి అక్కడికి. ఎలా వచ్చారు? వెళ్ళిపోము. అలాగే. అన్నపూర్ణ స్టూడియో బాగుందా? బాగానే ఉంది. ఓకే, వెరీ గుడ్. మరి శుభ సందర్భంలో మా మేడంకి ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ దొరికిన శుభ సందర్భంలో ఒక బ్రేక్ తీసుకుందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాచి కాటులో టేక్ బ్రేక్. Mambo mia, ప్రేమ ఒక మాయా, సునామీ లాగా దాహం వచ్చినది, వేగం వచ్చినది, మోహం వచ్చినది. Mambo mia, ప్రేమ ఒక మాయా, గాలి సోకినది, హాయి రేగినది, మేను ఊగినది. నన్ను ఎంకరేజ్ ఎందుకు చేయట్లా? వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. సో బాబా భాస్కర్ సార్ అండి నవ్వించడంలో కింగ్ అండి. లాస్ట్ వీక్ ఎలా నవ్వించాడండి? టోటల్ సెట్లో అందరికి బుగ్గలు నొప్పి వచ్చేసాయి. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాన్ని చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను, బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. అవునమ్మా, చాలా బాగా చేశారు. నా కలసటగా అనిపించినప్పుడల్లా ఆ బాబా భాస్కర్ మాటలు గుర్తు తెచ్చుకుంటాను. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను. వైఎస్ గారు, ఇప్పుడు అర్థమైంది మీరు నన్ను చూసి నవ్వుతున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు బాబా భాస్కర్ మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుతున్నారని. చాలా బాగా చెప్పారు సార్. అసెంబ్లీలో మీ ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఎందుకు నవ్వుకుంటున్నారో మాకు ఇప్పుడు అర్థమైంది. దానికి కారణం వీరన్నమాట. ఎనీవేస్, ఇప్పుడు నవ్విస్తారా ఏడిపిస్తారా ఎవరు గెస్ట్ చేయలేరండి. సో ఆ పర్ఫార్మెన్స్ చూద్దామా? ప్రేమ ఒక మాయా, సునామీ లాగా దాహం వచ్చినది, వేగం వచ్చినది, మోహం వచ్చినది. Mambo mia, ప్రేమ ఒక మాయా, పిశాచిలాగా గాలి సోకినది, హాయి రేగినది, మేను ఊగినది. పెదాల్లో జీర చూసి నరాల్లో కారమేసి ఒళ్ళంతా తూలిపోయాన్నమ్మో. కళ్ళల్లో గట్టి నచ్చి కొండంత ఎక్కి పిచ్చి నీ పక్కనొచ్చి పడ్డానైతే. పడేల్ 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 అని ముద్దు ఆశ నన్ను గుద్దినే. మాంబో మామియా, ప్రేమ ఒక మాయా, సునామీ లాగదా హమ్మొచ్చినది, వేగమొచ్చినది, మోహమొచ్చినది.
ఏం చేస్తున్నావు ఇక్కడ? లవ్ చేస్తున్నాను డాడీ. లవ్వా? ఎవరిని? అతన్నే డాడీ. ఆ మంకీకి వాడికి డిఫరెన్సే లేదు, వాడిని లవ్ చేస్తావా? రాదో. హలో, నా డార్లింగ్ ఎక్కడికైనా తీసుకెళ్ళు, అక్కడికి వచ్చి లవ్ చేస్తా. చేస్తావా? చాలా బాగుంది, సూపర్గా ఉంది. వివేక్ పర్ఫార్మెన్స్, ఆ మూమెంట్స్, ఆ స్టైల్ చాలా సూపర్గా ఉంది. నేను బాగా తరోగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఈ కోతులు వచ్చి బాబు నిలబడండి, నిల్చోండి. కరెక్ట్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. Everything was well done. అందరూ కలిసి బ్రేక్ తీసుకున్నాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు డాన్సీ కట్టులో క్లైమాక్స్ కి వచ్చేసాం. ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ దూసుకురాబోతుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2 విల్లాలు గెలుచుకునే ఆపర్చునిటీ ఒక మాస్టర్ కి ఒక కంటెస్టెంట్ కి దూరం కాబోతుంది. సో వారెవరో తెలుసుకోవాలంటే ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. నన్ను ఎంకరేజ్ ఎందుకు చేయట్లా? మా జడ్జిమెంట్ లో ఏ తప్పు లేదు. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. కిడ్స్ రౌండ్ లో ట్యాగ్ లైన్ ని ప్రూవ్ చేశారండి. ఫ్యాంటాస్టిక్. ఇక క్లైమాక్స్ కి వచ్చేసాం. ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ దూసుకురాబోతుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2 విల్లాలు గెలుచుకునే ఆపర్చునిటీ ఒక మాస్టర్ కి ఒక కంటెస్టెంట్ కి దూరం కాబోతుంది. సో వారెవరో తెలుసుకోవాలంటే ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉమేష్ చందు. సెందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. హరే కృష్ణ 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 హరే హరే. రామునైనా కృష్ణునైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో
వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సాగర్. గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలంగు రాలిపోయే నేలా. బాబా భాస్కర్ కంటెస్టెంట్ వివేక్. మాంబో మామియా ప్రేమ ఒక మాయా సునామిలాగా దాహం వచ్చినది వేగం వచ్చినది మోహం వచ్చినది. మాంబో మామియా ప్రేమ ఒక మాయా పిశాచిలాగా గాలి సోకినది హాయి రేగినది మేను ఊగినది. సామ్రాట్ మాస్టర్స్ కంటెస్టెంట్ జరీన్. శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్. కునమ్మా పిల్ల నివ్వు ఏ కుందనాలకున్నమ్మా పిల్ల నివ్వు ఉరువాడ నిద్రరోయే కోడి కూడా సద్దు చేసే. ఈరోజు ఎలిమినేషన్ ఈ 8 డైనమిక్ డాన్సర్స్లో ఒకరు ఫేస్ చేస్తారు, ఒకరు D2 టైటిల్కి దూరం అయిపోతారు. ఎవరిపైనైతే లైట్ స్టే అవుతుందో వారు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఉంటారండి. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుదో వారు ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నటువంటి 70 లక్షల ప్రాపర్టీ, 35 లక్షల విల్లా మా మాస్టర్కి, 35 లక్షల విల్లా మా కంటెస్టెంట్కి. వారి కోసం అలాంటి విల్లాస్ ఎదురు చూస్తున్నాయి. సో అక్కడికి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వారెవరో తెలుసుకుందాం. సో లైట్స్కి పని చెప్పే ముందు ఇక్కడ 2 గ్రూప్స్ చేశాను నేను. ఒక గ్రూప్ కంప్లీట్ సేఫ్ జోన్లో ఉంది, ఒక గ్రూప్ కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉంది. సో టాప్ స్కోరర్స్ ఎటువైపు ఉండొచ్చు మీరు కూడా గెస్ట్ చేసి ఉండొచ్చండి. సో వితౌట్ ఎనీ డిలే దిస్ ఇస్ ద సేఫ్ జోన్. సేఫ్ జోన్లో ఉన్నటువంటి గ్రూప్ ఇది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ బి సీటెడ్. సో వీళ్ళలో ఈ 4గురిలో ఈరోజు జరీన్ వెళ్ళిపోతుందా ఇంటికి, సంజయ్ వెళ్ళిపోతాడా, సాగర్ వెళ్తాడా, స్వరూప్ వెళ్తాడా చూద్దాం. లైట్స్కి ఒకసారి పని పెడదామండి. లైట్స్ ప్లీజ్. That is Shekhar Masters contestant Swaroop. Shekhar sir. Congratulations master. మీ స్కోర్ తరుణ్ మాస్టర్ 10, రేఖా ప్రకాష్ మ్యామ్ 9. యాక్చువల్లీ ఇది మీకు కాదు, మా సాహితి అంశుకి. ఓకే తీసుకెళ్ళి టాప్ స్కోర్ ఇచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాయ్ మాస్టర్. ఇంకొద్ది దూరంలో సెమీఫైనల్స్ వెయిట్ చేస్తుండగా అక్కడికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళేది ఎవరు? నెక్స్ట్ సేఫ్ జోన్లో ఎవరున్నారో చూద్దాం. లైట్స్ ప్లీజ్.
Sendamara ma'am is safe. Please come. కంగ్రాచులేషన్స్ సంజయ్. కన్నీళ్ళు పెట్టుకుంటున్నా అంటే డెఫినెట్గా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక చిరుతపుల్ని చూస్తాననిపిస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. తన పేరు నిలిపే బాధ్యత నీదే. టేక్ కేర్. థ్యాంక్ యూ. క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారండి. మా సామ్రాట్ అన్న వచ్చినప్పటి నుంచి పండగే పండుగ. సో ఈ పండగ ఈ రోజుతో అయిపోతుందా లేదా కొనసాగుతుందా? ఆ క్రిష్ మాస్టర్ కరిష్మా ఉంటుందా లేదా ఇంటికి వెళ్తుందా చూద్దాం. లైట్ ఎవరిపైన అయితే స్టే అవుతుందో వారు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రంలో ఉంటారు. సో లైట్స్ ప్లీజ్. Samrat sir's contestant Zareen is in safe zone. So Samrat sir, please come. మీకు తరుణ్ సార్ ఇచ్చిన మార్క్స్ 7, రేఖ మేడం 7, టోటల్ 14. బాగా కష్టపడి చేసినప్పుడేమో అంత పేపర్ చింపటాలు లేవు, ఈలలు లేవు. నాకు చింపకపోయినా ఒకటే, ఈలలు లేకపోయినా ఒకటే. 18 మందిలో మీరు ఇంతవరకు వచ్చారు అంటే ఎక్కడో మేము కరెక్ట్గా చెప్పడం వల్లే మీరు ఇంతవరకు వచ్చారు. మా జడ్జిమెంట్లో ఏ తప్పు లేదు. ఇంతవరకు వచ్చాను, ఇంకా 3 అడుగులు నేను వేయలేనా అంటే వేయలేకపోయారు. ఓటమి గురించి నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నన్ను ఎంకరేజ్ ఎందుకు చేయట్లేదు? మీరు చేస్తే ఎస్ ఈ విజిల్స్ వస్తాయి, క్లాప్లు వస్తాయి. ఆ అమ్మాయికి ఇవ్వాల్సినంత ఎంకరేజ్మెంట్ మనం ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు విజిల్స్ వేయలేదండి, పేపర్లు చింపలేదు అంటే చింపేలా చేస్తే డెఫినెట్గా చింపుతారు మాస్టర్ గారు. అలాంటి ఇక్కడ కూర్చొని 8 మంది బాగా జల్లించి వచ్చిన మాస్టర్స్ కదా. సో ఇందులో ఎవరో ఒక్కలే కదా కొడతారు. అవునవును, అంతే కదా. అవును, నేను ఇంకా జల్లించాలిగా. అవును, ఈ 8 మందిలో కూడా ఇంకా నేను జల్లించి ఆ ఒక్కనో తీయాలి. కంపల్సరీ. అదే మరి పోను నేను అందరికీ అందుకోసం చెప్తూ వచ్చాను, చిన్న మిస్టేక్స్ కూడా చెయ్యొద్దు. సో దాన్ని దయచేసి తప్పుగా మాత్రం తీసుకోవద్దు. సరే మేడం, క్షమించండి ఏమైనా ఎక్కువ మాట్లాడితే ప్లీజ్. మీరు ఏ స్థానమో నాది అదే స్థానం, మన ఇద్దరం మాస్టర్లమే. నాకే ప్రాబ్లం లేదు. కానీ జడ్జిమెంట్ తప్పంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను చెప్పడం వరకు నా మనస్సాక్షిగా నేను చాలా క్లియర్గా చెప్తా. నాకు ఎవరి మీద కోపాలు లేవు, ఎవరి మీద ప్రేమలు లేవు. మీరెంతో ఇక్కడ కూర్చున్న నంబర్ 1 మాస్టర్ కూడా అంతే. నాకు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మీరు క్షమిస్తారని కోరుకుంటూ సో ఎలిమినేషన్కి ఒక్కడుగు దూరంలో ఉన్నటువంటి సామ్రాట్ సార్ ఇలా రియాక్ట్ అవుతే ఎలిమినేషన్ని ఫేస్ చేస్తున్న క్రిష్ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారని భయం అవుతుంది నాకు. క్రిష్ మాస్టర్ ప్లీజ్ కమ్. క్రిష్ మాస్టర్, తరుణ్ సార్ 6 ఇచ్చారు, రేఖా ప్రకాష్ మ్యామ్ 7. ఎనీ కంప్లైంట్స్? నో. సో క్రిష్ మాస్టర్కి రెండవసారి గుడ్ బై చెప్పబోతున్నాం అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ గుడ్ బై. సో ప్లీజ్ కమ్ మాస్టర్స్.
ఇప్పటివరకు D2 ప్రశాంతంగా నడుస్తూ వెళ్ళిందండి. క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అయ్యాయి. కానీ బాను స్టార్ట్ అయింది. బాను మేడం నీకు పడతాయి మేడం ప్లీజ్ ఐఎమ్ రెడీ. అవుతున్నావు ఇక్కడ కూర్చుని ఎంత టెన్షన్. ఇంతమందిలో ఛాలెంజ్ ఒక్కళ్ళని తీసుకురామంటే ఎలా? మేడం మీరు పని చేయాలి మేడం. కాదు ఇప్పుడు నేను నిజంగా మన సువర్ణ భూమి వాళ్ళ మీద వెళ్ళి ఆయన సార్ ప్లీజ్ మమ్మల్ని ఇలా పెట్టద్దు, కనీసం 7 విల్లాలు పెట్టండి. 7 విల్లాలలో పెట్టండి. ఎనీవేస్ ఇప్పుడే అసలు మజా రాబోతోందండి. అసలు ఫైట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మా జడ్జెస్ కూడా చాలా అలర్ట్గా ఇంకా స్ట్రిక్ట్ అయిపోయి ఎవ్రీ పాయింట్ని నోట్ చేసి మార్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ఉంటుందండి. దాని తర్వాత మన కార్గెట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు సెమీ ఫైనల్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ 7 మాస్టర్లోంచి మరొక్క మాస్టర్ ఎలిమినేట్ అవుతారు క్వార్టర్ ఫైనల్స్లో. వారెవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై అండ్ కీప్ డాన్సింగ్. కింగ్స్ రౌండ్ జరుపుకోబోతున్నాం. మా శివశంకర మాస్టర్ విచ్చేస్తున్నారు. రాజమౌళి గారు రామాయణం చేసి చూసి నాకు అవకాశం ఇచ్చారు. ఎక్కడ నేను దుందు తెలిపితే అక్కడ ఉన్నారే వాళ్ళందరూ మాస్టర్లు నన్ను దచ్చి కొడతారు. అమ్మో బాను చూడొచ్చు కదా అని వచ్చినాను. ఏం బాను నీకు పెద్ద ఫ్యాన్ నేను. ఉండద్దా ఏం ఆడదా మీరు? ఇక్కడ ఉన్న ఆ పార్టిసిపెంట్స్ జోషు చూస్తూ ఉంటే నాకు నిజంగా కడుపు నిండిపోతుంది. దుమ్ము దులిపి దంచి కొట్టడానికి మా టీమ్మేట్స్ రెడీగా ఉన్నారు. మా టీమ్మేట్స్ కూడా రెడీగా ఉన్నారు. దుమ్ము దులిపి దంచి కొడితే దాని రిసోడు ఢిల్లీ దాకా ఏర్పడాలి.